పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఇండియన్ స్ట్రైక్స్ పడగానే అమెరికా పరిగెత్తింది. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్లో 26 మంది ఇన్నోసెంట్స్ని చంపిన టెర్రర్ అటాక్కి ఇండియా ఇచ్చిన డైరెక్ట్ మిలిటరీ ఆన్సర్. May 7, 2025 ఇండియన్ ఎయిర్ స్ట్రైక్స్కి పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ అండ్ ఎయిర్ బేసెస్ అన్నీ షేక్ అయ్యాయి. పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే ఇండియానే సీజ్ ఫైర్కి అడిగిందని చెప్పి ప్రపంచం మొత్తానికి చెప్పారు. కానీ ట్రూత్ ఏంటంటే యుఎస్ ఫైలింగ్లో చాలా క్లియర్గా ఉంది, పాకిస్తానే భయపడి యుఎస్ని హెల్ప్ అడిగిందని. ఎందుకంటే పిఎం మోడీ ఆపరేషన్ పాజ్ చేశాడు. అంటే ఎనీ టైం మళ్ళీ అటాక్ స్టార్ట్ అవ్వచ్చు అనే భయం. అంతా అయిపోయింది. ఇప్పుడు యూనివర్స్ ఎలా పెట్టుకొస్తుంది అనుకుంటున్నారా? January 7, 2026న యుఎస్ ఫైల్ చేసిన అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఇది యుఎస్ ఫరా కింద ఫైల్ చేసిన రికార్డ్. ఫరా అంటే ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ కోసం వర్క్ చేసిన లోబీ ఫామ్ ఆ డాక్యుమెంట్ని యుఎస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. అఫీషియల్ డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా ఉంది పాకిస్తాన్కి భయం, ఇండియా ఆపరేషన్ సింధూర్ పాజ్ చేసిందే కానీ మళ్ళీ ఏ టైంలోనే స్టార్ట్ చేయొచ్చనే ప్యానిక్. కానీ వరల్డ్కి మాత్రానికి ఇండియానే సీజ్ ఫైర్ అడిగిందని ఫేక్ స్టోరీ. డ్యామేజ్, మిలిటరీ బ్రోకెన్, అన్బేరబుల్ లాసెస్ ఇవన్నీ చూశారు. అందుకే ట్రంప్ దగ్గరికి రిక్వెస్ట్. ఇది పవర్ డిఫరెన్స్, ఇది రియాలిటీ. ఇండియా స్ట్రక్, పాకిస్తాన్ బెగ్డ్, ప్రొపగండా బస్టెడ్. థ్యాంక్ యూ.